అందుకే మృత్యుంజయుడు అన్న పేరు శివుడికి ఒక్కడికే ఉంటుంది మన పురాణాల్లో. విష్ణువుకు ఉండదు, బ్రహ్మదేవుడికి ఉండదు. మృత్యువుని ఆయన పుట్టించాడు, ఆయన చేతిలో ఉంటుంది. మృత్యుదేవతను పుట్టి ఈవిడ చూసుకుంటుంది, ఆ సంగతి అంతా వదిలే అన్నాడు. అప్పుడు ఆ మృత్యుదేవత అంతటా అందరికీ అన్నీ మంచి పనులు చెప్పావు, వాయుదేవుణ్ణి వియ్యమన్నావు, అగ్నిదేవుణ్ణి మండమన్నావు, వంట చేసుకుంటారు, చలిగాచుకుంటారు. వాయుదేవుణ్ణి వియ్యమన్నావు, ప్రజలంతా బతుకుతారు. వరుణదేవుణ్ణి ప్రవహించమన్నావు, ప్రజలంతా సాగునీరు తాగునీరు సేవించుకుంటారు. నా కర్మ ఏమిటి, నాకు అందరినీ చంపే పని చెప్పావు, నన్ను అందరూ తిట్టుకుంటారు కదా, దిక్కుమాలిని మృత్యు అంటారు కదా, దిక్కుమాలిని మృత్యు అంటారు కదా, ఈ తిట్లన్నీ నేను పడాలా, అందుకే నాకు కాస్త మంచి పని చెప్పబోయే, ఈ పని నేను చేయనంది, నాకు ఎలాగా నాకు భయంగా ఉందట అని ఏడిచింది ఆ అమ్మాయి కూడా. మరి రోదన నుంచి పుట్టింది కదా, ఆ మృత్యుదేవత కూడా ఏడిచింది. అప్పుడు బ్రహ్మదేవుడు వెంటనే ఆ కళ్ళ నీళ్ళ దగ్గర కంటి రెప్పల కింద ఇలా దోసిడి పెట్టేట. ఆ దోసిడి నిండా కన్నీళ్లు పడ్డాయి. వెంటనే అన్నట్టు ఆయన, ఈ దోసిడి కన్నీళ్లలో ఎన్ని కారణాలు ఉన్నాయో మనిషి మృత్యువుకి అన్ని కారణాలు ఉంటాయి, నేను ఎవ్వడూ అనుకోడు, బీ సేఫ్ అన్నాడు అంతే కూడా.